సంగారెడ్డిలోని సదాశివపేటలో బస్టాండ్ స్టేడియం నిర్మాణం చేయాలని స్థానికులు దశాబ్దాలుగా కోరుతున్నప్పటికీ ఆ కోరిక నేటికి నెరవేరలేదని బీజేపీ అభ్యర్థి పూలిమామిడి రాజు అన్నారు. గత పాలకుల నియోజకవర్గ ప్రజలు పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పారు. ఈ ఎన్నికల్లో తన విజయం ఖాయమని సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలంతా తనతో ఉన్నారని పూలిమామిడి రాజు ధీమా వ్యక్తం చేశారు. నిన్నటి వరకు ప్రతి గ్రామంలోకి కూడా వెళ్ళినాము. అక్కడ అపూర్వమైన స్పందన, అపూర్వమైన ఆప్యాయతలు లభిస్తున్నాయి. ఈరోజు మా సదాశివపేట పట్టణంలో ఈరోజు ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ, మా సీనియర్ నాయకులందరూ కూడా కోవూరు సంగమేష్ గారు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నా పటేల్ గారు, మా అన్న కౌన్సిలర్ మాణిక్రావు గారు, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, మా జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, ఇలా అనేక మంది, శ్రీశైలం యాదవ్ గారు, కృష్ణ గౌడ్ గారు, శ్రీకాంత్ గారు, ఇలా అనేక మంది కూడా ఈరోజు యువకులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది. మా సదాశివపేట పట్టణంలో అయితే ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గతంలో చేసిన అభివృద్ధే సదాశివపేట పట్టణంలో ఉంది. ఖచ్చితంగా ఈసారి మేము ఎట్టి పరిస్థితిలో కూడా మన బీసీలు, యువకులు, ఎస్టీ, ముఖ్యంగా మైనార్టీ సోదరులు కూడా అందరూ కూడా మా వెంబడి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈసారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాం. భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి నేను కూడా ఇప్పుడు ప్రస్తుతం కౌన్సిలర్గా ఉన్నాను. మా సదాశివపేట పట్టణంలో 12వ వార్డును ఎంత గొప్పగా అభివృద్ధి చేసినానో, సొంత నిధులు పెట్టి కూడా 9 బోర్లు వేయించడం జరిగింది, సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది.